ఈ వార్తల్ని సమర్పిస్తున్నవారు వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ వాసుల ఆందోళన, కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలతో కలిసి ధర్నా. పల్నాడు రోడ్లోని పాత చెక్పోస్టు వద్ద ఆక్రమణల తొలగింపు, నర్సరావుపేట పట్టణంలో కొనసాగుతున్న పురపాలక సంఘం చర్యలు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ మోకాలపై నిరసన, నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద 9వ రోజుకు చేరిన దీక్ష. ఘోర ఓటమి దెబ్బతో గ్రామ స్థాయికి దిగజారిన గోపిరెడ్డి, పల్లెల్లో గొడవలు సృష్టించేందుకే కుతంత్రాలు చేస్తున్నారని కోటిరెడ్డి ఆరోపణ. నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలో మురుగు కాలువల నిర్వహణ అధ్వానం, ముక్కులు పగిలి దుర్వాసనతో అవస్థ చెందుతున్న పుర ప్రజలు. నర్సరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అనుసంధానంగా 75 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థల పరిశీలన చేశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని స్థల కేటాయింపునకి అవంతరాలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకి తీపి కబురు చెప్పింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు వరాన్ని ప్రకటించింది. ఈ నెల 7 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో నిరుపేదలలో ఆనందం నెలకొంది. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ్ను కలిశారు. గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కమిషనర్ని ఎమ్మెల్యే కోరారు. నర్సరావుపేట, రొంపిచెల మండలాల పరిధిలో అన్ని పంచాయతీల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై చర్చించడం జరిగింది. అనంతరం ఎంజీఎన్ఆర్ ఈజీఏఎస్ డైరెక్టర్ షణ్ముఖను కలిసి 2015 నుంచి 2019 వరకు పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం, అభివృద్ధి పనుల బిల్లుల్ని విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. నర్సరావుపేట పట్టణంలో పురపాలక సంఘం అధికారులు విస్తృతంగా అక్రమ నిర్మాణాలు తొలగింపు చర్యల్ని మంగళవారం చేపట్టారు. పల్నాడు రోడ్లోని పాత చెక్పోస్టు వద్ద రహదారి మార్జిన్స్, ఫుట్పాత్లు, మురుగు కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలని అధికారులు తొలగిస్తూ ఉన్నారు. పురపాలక స్థలాలని ఆక్రమించిన వారు తక్షణమే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, లేని పక్షంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలని తొలగిస్తామని పట్టణ ప్రణాళిక అధికారి సాంబయ్య హెచ్చరించారు. మరొక 2 రోజుల్లో గుంటూరు రోడ్డు, సత్తెనపల్లి రోడ్లో ఆక్రమణలు తొలగించేందుకు పురపాలక సంఘం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నర్సరావుపేట పురపాలక సంఘంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అండి. నా పేరు సాంబయ్య. పట్టణంలో ఆక్రమణలు తోటి బాగా రోడ్లు ఆక్రమించి కానీ వ్యాపారస్తులు కానీ అందరూ చేసేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు అవుట్డోర్ ఇన్స్పెక్షన్లో చూసి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలో ఆక్రమణలను కూడా స్వచ్ఛందంగా తొలగించుకోమని ఆల్రెడీ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా పబ్లిక్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. కానీ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది అలాగనే ఉంచుతున్నారు. అందువల్ల ఇప్పుడు కమిషనర్ గారి ఆదేశముల మేరకు పల్నాడు రోడ్డులో ముందు స్టార్ట్ చేశాము. అలాగనే ఇంకా 2 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సత్తెనపల్లి రోడ్లో ఒకటి, గుంటూరు రోడ్డు కూడా మళ్ళీ టేకప్ చేస్తామండి. వీళ్ళు కూడా, ప్రజలు కూడా మా ఆక్రమణలో తొలగించాలని సహకరించి పట్టణాభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతున్నానండి.
నర్సపేట లింగంగుట్ల ఎన్ఎస్పీ కాలనీలో స్థానికులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న తమని ఖాళీ చేయించాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికీ ఖాళీ చేసి వెళ్లిపోమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిలువరించేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పాడుబడినటువంటి కోర్టస్ నమ్ముకోబుల్లా ఎస్ఐల లాయర్ల ఈ కుటుంబాల నుంచి కూడా నర్సపేట మండలం లింగంగుంట పుష్పగిరి పీఠం బ్రాహ్మణ అగ్రహారం పరిధిలో పీఠాధిపతి దానం చేసిన 35 ఎకరాల భూమిలో ఎన్ఎస్పీ ఉద్యోగులు సిబ్బందికి నివాస క్వార్టర్స్ నిర్మించారని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ క్వార్టర్స్ లో 62 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వీరి అనుమతి లేకుండానే ఈ కాలనీలో తాత్కాలిక కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పటి నుంచే కాలనీ వాసులకి కష్టాలు మొదలైనట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశంగా మార్చేశారని, పోలీస్ పెరేడ్ గ్రౌండ్, విశాలమైన రోడ్డు నిర్మాణం చేసిన అధికారులు కాలనీ చుట్టూ ముళ్లకంచె వేశారని తెలిపారు. కాలనీ వాసులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చట్టవిరుద్ధ చర్యల్ని ప్రశ్నించిన కాలనీ వాసుల్ని అవమానించారని అన్నారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యే అరవింద బాబుని జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించారని, అయితే పోలీసులు కాలనీ వాసులపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. వీరికి కుల నిర్మూలన పోరాట సమితి, ప్రగతిశీల కార్మిక సమైక్య, సిపిఎం, సిపిఐ, ముస్లిం, బీసీ సంఘాల నాయకులు అండగా నిలిచారు. కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు కృష్ణ, బ్రహ్మయ్య, అంజీ, ఏడుకొండలు సాంబయ్య, కాసరాంబాబు, వైదన, వెంకట్, బాదుగున్నల శ్రీనివాసరావు, గోపాలరావు, మస్తాన్ వలి, గోదా జాన్ పాల్, అంబేద్కర్, మురళి, గోదా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీ కాలనీ వాసుల మీద గత రాత్రి పట్టణ పోలీసులు వచ్చేసి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే బైకులు గుంజుకోవడం, ఇళ్ళు ప్రొక్కలైన్లు పెట్టి జేసీబీలు పెట్టి కూల్చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగిన సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, అన్ని సంఘాలుగా మేము ఇవాళ బాధితులకు మద్దతు తెలపడం కోసం వచ్చాం. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తాను, నేను అక్కడ కలెక్టర్ గారిని కలవటం, మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి అంటే బాధితులు ప్రజా సంఘాలను ఆశ్రయించి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే ముందే పోలీసులు ఒక వలయంగా ఏర్పడి కనీసం బాధితులను 2 అడుగులు కూడా ముందుకు వేయకుండా అడ్డుకోవటం శోచనీయం. ఎందుకంటే బాధితులు ఎక్కడ కూడా నేరానికి పాల్పడే వాళ్ళు కాదు, చట్టాన్ని అమలు చేయమని అడగటానికి సంబంధించిన వాళ్లే. అయ్యా, మా బ్రతుకు తెరువు కోల్పోతున్నాం, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇక్కడ ఇల్లు కూల్చేస్తామంటున్నారు, కాబట్టి మీరు మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధి అరవింద్ బాబు గారికి మెమరాండం ఇవ్వడం నేరమా? ఇది ఇవ్వడం కోసం వస్తే కలెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న అర్జీ ఇవ్వడం కోసం పోతే మీరందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అంతా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఏదేదో చేస్తానికి సంబంధించి మాట్లాడితే, మీరు ఆఫీసర్, ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక మ్యాజిస్ట్రేట్, మేము మీకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా గత 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి నివాస స్థలాలు ఏర్పరిచి పక్కా గృహాలు కట్టించండి, అప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా పోలీసులు పెట్టి భయపెడితే మంచిది కాదు. కలెక్టర్ గారిని మేము అడిగాం, మీరు వెంటనే అటువంటి చర్యలు ఏదైతే పోలీస్ చర్యలు ఉన్నాయో, బెదిరింపు చర్యలు అది ఆపాలని చెప్పేసి అడిగాము. అలాగే వాళ్ళకి సంబంధించి బాధిత కుటుంబాలు 62 కుటుంబాలు ఉన్నాయి, ఆ 62 కుటుంబాలకి ప్రత్యామ్నాయ స్థలం చూపించి పక్కా గృహాలు కట్టిస్తే నిరభ్యంతరంగా వెళ్ళిపోతారని చెప్పాం. దానికి కలెక్టర్ గారు మాట్లాడారు, స్పందించి నేను కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మేము 50 ఏళ్ల నుండి ఇక్కడ ఉంటున్నామండి. మమ్మల్ని సడన్గా వచ్చి రాత్రి కరెంటు తీసేసి, చిన్నపిల్లలు ఉన్నా కానీ కరెంటు తీసేసి మీరేం చేస్తారో చూస్తామని చెప్పేసి పోలీస్ వారు అంతా కూడా అట్లా చేశారండి. మా వారు చిన్న బాబుని ఎత్తుకొని బండి ఎక్కించుకొని పోతుంటే ఆమెనే బండి లాగేసుకొని అసభ్యకరంగా మాట్లాడారండి. అధికారం మీ చేతిలో ఉందన్న సార్ ఇట్లా చేస్తున్నారని నేను అడిగితే ఆ సార్ అన్నారు, మా చేతుల్లో ఏముందమ్మా, పై అధికారులు ఇట్లా చేయమన్నారు, మేము అందుకే చేస్తున్నాము అని చెప్పారండి.
మాకైతే ఏదో ఒక పునరావాసం కల్పించి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తే మేము వెళ్ళిపోతామండి. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోర ఓటమి దెబ్బతో ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామస్థాయి రాజకీయాలకు దిగజారాడని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కుమ్మెత్త కోటిరెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కోటిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొడవలు పెట్టి లబ్ధి పొందాలని గోపిరెడ్డి కుతంత్రాలు చేస్తున్నారని, 10 ఏళ్ల ఎమ్మెల్యే హయాంలో చెప్పుకోదగిన ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశావా అంటూ శ్రీనివాస్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. బుచ్చిబాబునపాలెం పంచాయతీ కార్యదర్శి సోమనాథ్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. అతనికి సిఫార్సు లేఖ ఇచ్చి 2 గ్రామాలకు 10 ఏళ్ల పాటు కార్యదర్శిగా పని చేయించుకున్నావన్న సంగతి ప్రజలు మర్చిపోలేదని అన్నారు. మరొకసారి ఎమ్మెల్యే అరవింద బాబుపై అవాక్కులు చెవాక్కులు పేలితే సహించేది లేదని కోటిరెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజుల నుంచి నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతను అవాకులు చెవాకులు పేలేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు ఇటువంటి చేస్తున్నాడు, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అతనికి జనాకర్షణ, జనం వచ్చేటువంటి పరిస్థితి లేక, లేదు జనంలో అందరినీ కలుపుకొని నాతో పాటు వస్తారనేటువంటి ఉద్దేశం కానీ ఏదైనా కానీ ఆ ఆలోచనతో ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నర్సరావుపేట నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ మిగిలినటువంటి 55 పంచాయతీలను వదిలిపెట్టుకొని నీ ఒక్క బుచ్చిబాబన్నపాలెం గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితికి దిగజారావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయిలోకి నువ్వు వచ్చేసావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నువ్వు మీ గ్రామం గురించే మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చావు. గతం కొంచెం వెనక్కి వెళ్ళావనంటే 2019 నుంచి 24 మధ్యలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 55 పంచాయతీలలో నువ్వు చేసినటువంటి రాజకీయం ఏ రాజకీయం చేసావు? ఎక్కడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలని ఏ ఒక్క ఆఫీస్కి అయినటువంటి వెళ్ళటానికి కానీ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏమైనా సహకరించి పనిచేయటం కానీ జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉన్న పంచాయతీలు మొత్తం కూడా బలం లేకుండా ఉన్నటువంటి వైసీపీ గ్రామాలలో కూడా నువ్వు సర్పంచులను గెలిపించుకొని ఏదో మినిస్ట్రీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో మెహర్బానీలు చేసావు. అటువంటి రాజకీయం నువ్వు చేసి ఈరోజు మీ గ్రామంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులయ్యి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పథకాలు కానీ ఆయన మీద ప్రేమతో కానీ ఈరోజు పార్టీలోకి వచ్చి వాళ్ళు గ్రామానికి కావాల్సినటువంటి పనులు చేయించుకోవడానికి వస్తుంటే వాళ్ళ మీద నువ్వు అక్కస్తోటి ఇటువంటి దుష్ప్రచారాలు ప్రభావంగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడతావు మా ఎమ్మెల్యే గురించి. మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఒక మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు కూడా నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీలు అనేటువంటి చూడకుండా ఆయన అందరికీ పనులు చేసి పెడుతున్నాడు. ప్రజల నుంచి ఆస్తి పన్నులు, ఇతర ఆదాయ వనరుల్ని మూట కట్టుకుంటున్న పురపాలక శాఖ పట్టణాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మురుగునీటి పాలు చేస్తోంది. ప్రత్యేక అధికారి ఏలుబడిలోని పట్టణంలో పారిశుధ్యంతో పాటు మురుగు కాలువల నిర్వహణ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యర్థాలు, పూడికల తొలగింపు ప్రక్రియను మమ అనిపిస్తున్నారు. ఈ వేసవి కాలం మురుగు కాలువలు పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలని తొలగించేందుకు అనుకూలమైన వాతావరణం నెలకొంది. అయితే ఇదేమి పురపాలక సంఘం అధికారులకి పట్టడం లేదు. పర్యవేక్షణ, ఆలోచన లోపం వెరసి ప్రజలకి నిరాశ కలిగిస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో గాడి తప్పిన పారిశుద్ధ్య నిర్వహణ ప్రక్రియను దారిలో పెట్టే చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఎమ్మెల్యే అరవింద బాబు స్వయంగా చీపురు, పారా పట్టి పారిశుద్ధ్య పనులు చేసినప్పటికీ పురపాలక శాఖ అధికారులు, సిబ్బందిలో ఆ స్ఫూర్తి లోపించింది. కోట్లాది రూపాయలు పన్నుల్ని ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు ఆ నిధుల్ని దుబారా చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజారోగ్యాన్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. నరసరావుపేట పట్టణంలో ఎటువైపు చూసినా పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పట్టణ వీధుల్లో పక్కన అన్ని మురుగు కాల్వలు పూడిక మట్టితో నిండాయి. వీటిలో పేరుకుపోయిన వ్యర్థాలు, పూడిక తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవటం, బ్లీచింగ్ చల్లకపోవటం ఈ పరిస్థితి నెలకొంది. పురపాలక సంఘం అధికారులు ఇప్పటికైనా మేల్కొని పట్టణంలోని అన్ని మురుగు కాల్వలను శుభ్రం చేయించేలాగా చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు కోరుతున్నారు. లేదురా
ఇప్పుడు ప్రకటనలు. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట సామాన్య విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలతో కార్పొరేట్ సంస్థలకు దీటుగా నరసరావుపేటలో వాగ్దేవి ప్రభంజనం. 2025 జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 650, 1200, 1545, 4155, 5250, 7245 వంటి ఆల్ ఇండియా ర్యాంకులతో నరసరావుపేటలో టాప్ పొజిషన్ లో నిలిచిన వాగ్దేవి టాప్ 5 ఎన్ఐటి మరియు విఐటిలలో సీట్స్ పొందడం మరియు ఐఐటికి అర్హత సాధించిన మా విద్యార్థులు 2025 జూనియర్ ఫలితాల్లో 470కి 465, 464, 464, 464, 463, 463 మార్కులతో మరియు సీనియర్ ఇంటర్ లో 1000కి 989, 986, 981, 979 మార్కులు సాధించి పల్నాడు జిల్లా ఫస్ట్ మరియు స్టేట్ థర్డ్ ర్యాంక్ తో విజయ భేరి మోగించిన వాగ్దేవి 2024 ఎంసెట్ లో టౌన్ టాప్ ర్యాంకులు సాధించిన వాగ్దేవి జేఈఈ మెయిన్ అయినా ఎంసెట్ అయినా స్పోర్ట్స్ లో అయినా వాగ్దేవిదే విజయ భేరి. అడ్మిషన్లు జరుగుతున్నవి. వాగ్దేవి జూనియర్ కాలేజ్ నరసరావుపేట, పల్నాడు జిల్లా. తిరిగి వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష 9వ రోజుకు చేరింది. నర్సరావుపేట పట్టణం గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మోకాలపై నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు అనుపమ్మ, సాగర్, రాము, మస్తాన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎందుకంటే మేము ఈ ధర్నా చేస్తుంది మా హక్కుల్ని మేము సాధించుకోవాలని ఈ ధర్నాకు దిగామండి. ఇప్పుడే దిగలేదండి, గత 3 ఏళ్ళుగా రిప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తున్నామండి. కానీ ఎవరు కూడాను మాకు ₹1 కూడా పెంచలేదండి. హైక్ 23% హైక్ అందరికి ఇచ్చారు ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి, మాకు మాత్రం ఇవ్వలేదు సార్. మరి ఇది ఎక్కడ న్యాయమో? మా న్యాయ పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే మీరు అందరూ వచ్చారు. మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఖచ్చితంగా 6 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము కోరుచున్నాం సార్. ఇందులో న్యాయం ఉంది. ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా రెగ్యులర్ అవ్వాలి. మేము ఇంత చదివి కష్టపడి మెరిట్ తెచ్చుకునేది ఎందుకు సార్? రెగ్యులర్ అవ్వడం కోసమే కదా. మరి ఇది ఎందుకు మన రాష్ట్రంలో అమలుపరచలేకపోతున్నారు? మా నర్సింగ్ ఫీల్డ్లో అసలు కాంట్రాక్ట్ పోస్టులే తీస్తున్నారు సార్. పర్మనెంట్ అనేవి లేవు. పర్మనెంట్ అనేవి లేనప్పుడు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందగలరు? మేము ఈ 9వ రోజు ఈ సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ప్రభుత్వం చూసి ఉన్నట్టుగా ఉంటుంది. మేము ఈ సమ్మె చేయడానికి గల కారణం ప్రభుత్వానికి కూడా తెలిపి ఉన్నాము. 2019 నుండి ఇప్పుడు దాకా 6 సంవత్సరాల కాలంలో ₹1 అంటే ₹1 ఇంక్రిమెంట్ రాలేదు ప్రభుత్వం నేర్చుకుంటున్నాం. అప్పుడు గత కాలంలో పెరిగిన నిత్యావసర వస్తువుల రేట్లు చూడండి, ఈ టైంలో ఉన్న నిత్యావసర వస్తువుల రేట్లు చూడండి. అలాగే భారత గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని ఉంది. రెగ్యులర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇంకా వచ్చేసి మా పెండింగ్ బకాయిలు 8 ఏళ్ళ నుంచి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. రెంట్లు మేమే కట్టుకుంటున్నాము. చాలన జీతాలతో మా రెంట్లు కట్టుకోవాలి, అట్లా క్లినికల్ రెంట్లు కట్టుకోవాలి. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాను మీ ద్వారా. ప్రభుత్వాలు మా బాధలను గుర్తించి త్వరగా మాకు న్యాయం చేయాలని మేము మీడియా మిత్రులు కోరుకుంటున్నాం. ఉర్దూను ద్వితీయ అధికార భాషగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అయితే పల్నాడు జిల్లాలో ఎక్కడ కూడా దీన్ని అమలు చేసిన దాఖలాలు లేవని ముస్లిం సంఘ నేతలు తెలిపారు. ఉర్దూ భాషని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన సైన్ బోర్డులపైన ఉర్దూ భాష కనిపించడం లేదని చెప్పారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, పురపాలక సంఘం కార్యాలయాలు, స్కూల్స్ సైన్ బోర్డులపై ఉర్దూ భాషలో పేర్లు రాయించలేదని చెప్పారు. ఉర్దూని ద్వితీయ భాషగా అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట ముస్లిం సోదరులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉర్దూ భాషను 2వ అధికార భాషగా ప్రకటించడం జరిగింది. అది కాగితాలకు పరిమితం అయింది తప్ప ఎక్కడ కూడా ఉర్దూ భాష అభివృద్ధి చెందటం లేదు. అనటానికి ఉదాహరణ, గతంలో ఇదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉర్దూ భాష ప్రభుత్వ కార్యాలయాల మీద ఉర్దూ భాషతో లిఖితమై ఉండేది. కానీ ఇవాళ చూస్తే ఉర్దూ భాష కనుమరుగవటానికి కూడా అధికారులు కారణం అవుతూ ఆ బోర్డులపై కూడా లేకుండా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీ పెట్టడం, కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. కాగితాలకే పరిమితం కాకుండా ఉర్దూ భాష అభివృద్ధి కోసం, ఉర్దూ భాష యొక్క ఔన్నత్యాన్ని
చాటే విధంగా ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ ప్రైవేట్ కంపెనీల కార్యాలయాల మీద కూడా ఉర్దూ భాష ఉండాలని, ఉర్దూ భాష ఇది ఇండియన్ భాష అని కూడా సుప్రీంకోర్టు గతంలో కూడా తీర్పు ఇచ్చి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా పరిపాలన అధికారి అయినటువంటి అరుణ్ బాబు గారిని కలిసి మా సోదరులు మొత్తం కలిసి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉర్దూ భాషను ద్వితీయ భాషగా ప్రకటించిన తర్వాత మన పల్నాడు జిల్లాలో ఎక్కడ కూడా ఉర్దూ భాషను రెండో భాషగా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ కానీ లేదా కలెక్టర్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇలాంటి ఆఫీసుల మీద కానీ స్కూళ్ళ బోర్డుల మీద కానీ ఎక్కడ కూడా ఉర్దూ యొక్క భాషను ఎక్కడ కూడా సైన్ బోర్డుల మీద కనబడటం లేదు. ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలని డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గుంటూరు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. సబ్జెక్టు రివిజన్ చేసుకునేందుకు తగినంత సమయం కావాలని, ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో పరీక్షకు సిద్ధమవటం కష్టతరం అవుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవడం వలన తాము ప్రైవేటు ఉద్యోగాలతో జీవనం సాగిస్తున్నామని చెప్పారు. తమకు మరింత సమయం అవసరమని అన్నారు. అలాగనే అర్హత వయస్సుని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు నాయుడు గారికి మరియు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెగా డిఎస్సీ 7 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద భారీ డిఎస్సీ ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దీంట్లో కొన్ని మాకు ఆందోళన కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. మేము 7 సంవత్సరాలు ఊరకుండలేక బయటికి వెళ్ళి ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేటు ఉద్యోగాలతో బతికే వాళ్ళని చాలామంది ఉన్నాం. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూలి పనికి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఉందని చెప్పడం వల్ల మీరు ఫస్ట్లో టెట్కి 90 ఇస్తాం, ఫస్ట్ సంతకం పెట్టినప్పుడే మీరు చెప్పారు టెట్లో 90 రోజులు ఇస్తాము, డిఎస్సికి 90 రోజులు ఇస్తాము. ఆ టైం ఉంటుందనే మేము ఉద్యోగాలు, కుటుంబ పోషణకు, పిల్లల పోషణకు ఉద్యోగాలు చేసుకోవడానికి మేము బయటికి వెళ్ళాం. ఎవరు ఇంత మిడిల్లో బయటికి రావడానికి ఏ ప్రైవేటు యాజమాన్యం ఒప్పుకోదు. మేము మిడిల్లో బయటికి రాలేకపోయాం. ఇప్పుడు డిఎస్సి మీరు తక్కువ సమయంలో వేయడం వల్ల మేము ఎంత మానసిక వేదనకు గురవుతున్నాం, ఎంత ఒత్తిడికి గురవుతున్నాం అది మాకు తెలుస్తుంది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మమ్మల్ని దయచేసి ఈ విషయాన్ని మీరు గట్టిగా తీసుకొని 90 రోజులు మీరు ఇచ్చిన మాటను నిలుపుకుంటారని, మీరు చంద్రబాబు నాయుడు ఒక మాట ఇస్తారని ఎప్పుడు ఉద్యోగుల పక్షానే ఆయన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు తప్పకుండా 90 రోజులకి ఇది దయచేసి పొడిగించగలరని మా అందరి తరపున మేము వేడుకుంటున్నాం. నర్సపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 50,000 గాజులతో దేవతామూర్తిని అలంకరించారు. అదేవిధంగా బుధవారం 102 జ్యోతులతో శ్రీచక్ర రూపకల్పన చేసి మాతృశ్రీ విగ్రహాన్ని ఊరేగించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు తెలియజేశారు. కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరవుతారని కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి వరప్రసాద్ తెలిపారు. ఓం ఘనిష్ఠాయ నమః, ఓం సర్వాంగే నమః, ఓం వెంకటప్రియాయ నమః, ఓం వైద్యే నమః, ఓంయాయ నమః, ఓం రాయాయ నమః, ఓం కుహాయ నమః, ఓం అమావాస్యాయ నమః, ఓం వైష్ణవ్యే నమః, ఓం పింగళన్యే నమః, ఓం కపిలాయ నమః, ఓం మూర్ణే నమః, ఓం భగవనాయ నమః. నర్సాపేటలో మల్లమ్మ సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదిన శుభ సందర్భంగా 3 రోజు కార్యక్రమాలు జరగడం. నిన్న మహిళలచే కుంకుమ పూజ జరగడం జరిగింది. ఈ రోజున 2వ రోజున 50,000 గాజులతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని ఈ కృపకు పాల్గొందరు. భక్తురాలు ఈ 50,000 గాజులతో అమ్మవారిని అలంకరించడానికి సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం ఈ నెల 7వ తారీఖు అనగా రేపు, నిన్న, ఇవాళ, రేపు 5, 6, 7 ఈ 3 రోజులు కూడా పొద్దున్నుంచి అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే రేపు ఉదయం 7:30కి అమ్మవారు ఊరేగింపుగా నగరోత్సవానికి వస్తారు. దీంట్లో దాదాపు 108 మంది మహిళలు కలశాలతో దేదీప్యమానంగా అలంకరింప చేసుకొని ఊరేగింపుగా వస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారిని సేవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. మల్లమ్మ సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదిన సందర్భంగా 5, 6, 7 తారీఖులలో ఉదయం పూట అమ్మవారి కుంకుమ పూజలు చేస్తూ ఆ తర్వాత 7వ తారీఖు అనగా రేపు బుధవారం నాడు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంది. 108 కలశాలతోటి మహిళలు శోభాయమానంగా ఊరేగింపు చేస్తున్నాము. ఊరేగింపు అనంతరం జెండా వందనం, జెండా ఆవిష్కరణ అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో విశేషం ఏంటంటే ఎవరైతే బాగా కలశాలు అందంగా తయారు చేస్తారో వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఉన్నాయి. అందువల్ల మహిళలందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొని ఆ ప్రోత్సాహ బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నర్సపేట పట్టణం పాతూరులో వెంచేసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం నూతన రథంతో నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, శనివారం రాత్రి 6 గంటలకి స్వామివారి కళ్యాణం, ఆదివారం ఉదయం 8 గంటలకి నూతన రథంతో నగరోత్సవాన్ని చేస్తున్నామని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది శివాలయంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామల రఘునాథ్ రెడ్డి తెలియజేశారు. ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబు హాజరవుతారని కమిటీ సభ్యులు కోట వెంకటేశ్వర్లు తెలిపారు. గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 9/5/25 నుండి 11/5/2025 వరకు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున అందరూ రావాలి. 10వ తారీఖు సాయంత్రం 6 గంటలకి కళ్యాణం జరుగుతుంది. 11 ఉదయం 8 గంటలకి రథోత్సవం జరుగును. కాబట్టి భక్తులెల్లరూ విచ్చేసి ఈ రథోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 9/5/2025 నుండి 11/5/2008 వరకు ప్రామాణికముగా వైశాఖ పౌర్ణమిని ధ్వనించుకొని చతుర్దశి రోజు అంటే మహాశివరాత్రి అంటారు. ఆ రోజు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి ఇక్కడ వార్షిక కళ్యాణం జరగటం ఆనవాయితీగా ఉన్నది. సదరు కళ్యాణాన్ని ఉదహరించుకొని రేపు 9 నుండి 11 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే 10వ తారీఖు సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగును. 11వ తారీఖు ఉదయం పూట 8 గంటలకి రథోత్సవం జరుగుతున్నది. ఈ రథోత్సవం అనేది గత 50 సంవత్సరాల నుంచి ఆగిపోయినది. రథము శిథిలావస్థకి వెళ్ళటం వల్ల ఈ ప్రస్తుతము ఈ గ్రామ ప్రజల యొక్క సహకారంతో, దాతల సహకారంతో శృంగేరిపేట వాళ్ళు ఇక్కడ రథాన్ని ఊరేగింపు చేయాలనే ఒక సంకల్పంతో, ఒక శృంగేరి మఠం వాళ్ళ యొక్క ప్రోద్బలంతో లోకల్ ఒక దాతలను తీసుకొని ఇక్కడ ఒక దివ్యమైన ఒక 30 లక్షలు విలువ చేసి ఒక రథాన్ని దేవాలయానికి అప్పచెప్పడం జరిగినది. ఈ దేవాలయాన్ని, ఈ రథాన్ని రేపు 11వ తారీఖు ఉదయం పురోహితుల్లో రథోత్సవం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, రెవెన్యూ వాళ్ళందరి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ లోకల్గా ఉన్న నర్సరావుపేట గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని కూడా వారి యొక్క సహకారం పూర్తిగా మాకు లభించడం జరుగుతున్నది. వారి సహకారంతో కూడా ఇక్కడ మేము ఏది జరుగుతుంది. అట్లాగే ఎంపీ గారు వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా కలిసి వారి యొక్క సహకారం ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. ఈ విధంగా గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా రేపు 11వ తారీఖు ఉదయం ఈ దివ్య రథోత్సవం రోజు కనీసం ఒక 1000 మంది కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. అట్లాగే ఈ వీధుల వెంట కూడా కొన్ని వందల సంఖ్యలో ఈ కొత్తగా ప్రధానంగా నూతనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ రథోత్సవాన్ని కొత్తగా మళ్ళా పునఃప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది, మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి
కొన్ని వందల సంఖ్యలో వీధుల వెంట భక్తులు ఉత్సాహంతో పాల్గొంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ వాసుల ఆందోళన, కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలతో కలిసి ధర్నా. పల్నాడు రోడ్లోని పాత చెక్పోస్టు వద్ద ఆక్రమణల తొలగింపు, నర్సరావుపేట పట్టణంలో కొనసాగుతున్న పురపాలక సంఘం చర్యలు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ మోకాలపై నిరసన, నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద 9వ రోజుకు చేరిన దీక్ష. ఘోర ఓటమి దెబ్బతో గ్రామ స్థాయికి దిగజారిన గోపిరెడ్డి, పల్లెల్లో గొడవలు సృష్టించేందుకే కుతంత్రాలు చేస్తున్నారని కోటిరెడ్డి ఆరోపణ. నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలో మురుగు కాలువల నిర్వహణ అధ్వానం, ముక్కులు పగిలి దుర్వాసనతో అవస్థ చెందుతున్న పుర ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వార్తల్ని సమర్పించిన వారు వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట, పల్నాడు జిల్లా.